అనేక ఏళ్లుగా విజ్ఞప్తులు, నిరసనలు, పోరాటాలు. రక్షణ శాఖ గుప్పిట్ల నుంచి తమను విముక్తి చేయండి మొర్రో అంటూ గుండెలు బాదుకున్నారు ఆ ప్రాంత ప్రజలు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఆ ప్రాంత ప్రజల కలలు నెరవేరబోతున్నాయి. ఇంతకీ కేంద్రం ఆమోద ముద్రకు ముందు జరిగిన కథ ఏంటి? నెరవేరనున్న ఏళ్ల నాటి కంటోన్మెంట్ ప్రజల కల. సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనానికి గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ కృషి ఫలించిందంటూ అభినందనలు. దశాబ్దాల కల కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటం ఇప్పుడు ఆ కల నెరవేరింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను సమీపంలోని మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అంటే ఇకపై కంటోన్మెంట్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. నిజానికి ఇదే విషయంపై ఏళ్లుగా కంటోన్మెంట్ ప్రజలు పోరాడుతున్నారు. ఇప్పుడు వారి పోరాటాలకు ఫలితం దక్కినట్టయింది. డిఫెన్స్ ఏరియా డైరెక్టర్ జనరల్ కంటోన్మెంట్ సీఈఓకు శనివారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కీలక ముందడుగు పడినట్లయింది. మంగళ, గురువారాల్లో వర్చువల్ గా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ హాజరయ్యారు. ఈ భేటీలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్లో ఉన్న సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీకి ఉచితంగా బదిలీ చేస్తారు. అంటే కంటోన్మెంట్ బోర్డు ఆస్తులు, అప్పులు కూడా జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి. కంటోన్మెంట్లో ఇప్పటికే లీజు లేదా గ్రాంట్గా ఇచ్చిన ఆస్తులు కూడా జీహెచ్ఎంసీకి వస్తాయి. ఒప్పందాల ప్రకారం ఆ లీజులు కొనసాగుతాయని తెలుస్తోంది. అయితే ఆస్తులను అప్పగించేటప్పుడు రక్షణ శాఖ కార్యాలయాలు, సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యతమివ్వాలని కేంద్రం క్లియర్ కట్ గా చెప్పింది. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉండే సందేహాలను క్లారిఫై చేయాల్సిందే. ఆ తర్వాతే కార్యాచరణ చేపట్టాలని కేంద్రం తన సర్క్యులర్లో హైలైట్ చేసింది. అదేంటి, కంటోన్మెంట్ సికింద్రాబాద్ పక్కనే ఉంది కదా, మళ్లీ స్పెషల్ గా జీహెచ్ఎంసీలో విలీనం చేయటమేంటి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. బట్ పేరుకు సికింద్రాబాద్ సమీపంలోనే ఉన్న కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది కంటోన్మెంట్. నిజాం హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్య సహకారంలో భాగంగా ట్యాంక్ బండ్ కు అవతలి వైపు సికింద్రాబాద్ లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. భారత్ లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం తర్వాత కేంద్ర రక్షణ శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. 1950లలో జిర్రా, మారేడ్పల్లి, కలాసిగూడ వంటి ప్రాంతాలను కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. మిగతా సివిల్ ఏరియాలు మాత్రం అప్పట్నుంచి కంటోన్మెంట్ లో కొనసాగుతూ వస్తున్నాయి. 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 350 వరకు బస్తీలు, కాలనీలున్నాయి. ఇక్కడ నివసించే వారి సంఖ్య ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఉంది. అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మామూలుగానే ఆర్మీ ఏరియా అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. దేశ రక్షణ ముందు వారికి ప్రజల ఇబ్బందులు అస్సలు కనిపించవు. ముందు జాగ్రత్తగా అనేక కఠిన ఆంక్షలను అమలు చేస్తారు ఆర్మీ అధికారులు. అందుకే భద్రత పేరుతో గాఫ్ రోడ్ల మూసివేస్తారు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేవి కావు. అంతేకాదు, కంటోన్మెంట్ బోర్డు విధించే ఆర్కాట్రై ట్యాక్స్ తో పాటు పలు అంశాలను నిరసిస్తూ ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు జీహెచ్ఎంసీలో సివిల్ ఏరియాలో విలీనానికి 2 దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. రక్షణ శాఖ స్థావరాలున్నందున విలీనం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతూ వచ్చింది ఇన్నాళ్ల పాటు. నిజానికి హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు అడ్డంగా మారాయి. అందుకే సీఎంగా ఛార్జ్ తీసుకోగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రక్షణ శాఖ మంత్రి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి కంటోన్మెంట్ అంశాన్ని తేల్చాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ నెల 25న రక్షణ శాఖ కార్యదర్శి వర్చువల్ గా నిర్వహించిన కీలక సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శాంతకుమారి విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. అంతేకాదు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములను సేకరించడంలోనూ రేవంత్ ప్రత్యేక చొరవ చూపించారు. నిజానికి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్ కు కంటోన్మెంట్ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అప్పట్లోనే కంటోన్మెంట్ విలీనానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక కేంద్రంతో సంప్రదింపుల్లో వేగం పెంచారు. కేంద్రం కంటోన్మెంట్ల విలీనానికి ఆమోదం తెలపడం వెనుక రేవంత్ క్రెడిట్ ఉందంటున్నారు ఆ ప్రాంత నేతలు, ప్రజలు. కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. అది కూడా వారి ఇక్కడ స్థానికంగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు కంటోన్మెంట్ ప్రజల ఒక సమస్యలు పార్లమెంట్ ప్రస్తావించారు. వారికి పూర్తిగా అవగాహన ఉంది. మా కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళ సమస్య ఏముందనేసి దాని గురించే వారు ముఖ్యమంత్రి అయినా కూడా అనేక సార్లు డిఫెన్స్ మినిస్టర్ గారిని మొన్న మార్చిలో కూడా స్వయాన ప్రధానమంత్రి మోదీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. స్థానికంగా ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వారిని జిహెచ్ఎంసీలో మెర్జ్ అయితేనే మంచి పరిపాలనతోటి అన్ని విధంగా ఈ ప్రజలు కూడా సంతోషిస్తారు. ఈ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో చెప్పడం. మరీ ముఖ్యంగా మొన్న బై ఎలక్షన్ లో కూడా వారు 2 సార్లు ఇక్కడ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చాను, మీకు మాట ఇస్తున్నాను, ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేస్తాను. వారి మాటకు కట్టుబడి ఈ రోజు మెర్జ్ చేయడానికి కూడా మొన్న వారు ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ గారితో మాట్లాడినాకనే ఇది స్పీడప్ అయి ఈ రోజు ఇంత సక్సెస్ అయింది. కంటోన్మెంట్ కారణంగా హైదరాబాద్, కరీంనగర్ రాజీవ్ రహదారి విస్తరణ ఇబ్బందిగా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడిన సీఎం రేవంత్ సమస్యను పరిష్కరించారు. మార్చి 7న రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం భూమి పూజ చేశారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుందని అప్పుడు సీఎం చెప్పారు. ఇప్పుడు విలీనంతో ఈ ప్రాజెక్టులన్నీ అమల్లోకి రానున్నాయి. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని దాదాపు 2670 ఎకరాల భూమి జీహెచ్ఎంసీకి బదిలీ కానుంది. అందులో 350 రెసిడెన్షియల్ కాలనీలు, 16 బజార్లు, 414 ఎకరాల కేంద్ర ప్రభుత్వ భూమి, 501 ఎకరాల లీజుకు తీసుకున్నవి ఉన్నాయి. ప్రస్తుతం 260 ఎకరాల ఖాళీ భూములున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 8 వారాల వ్యవధి ఉంటుంది. కానీ ఇప్పటికే ప్రజలు ఎప్పుడెప్పుడా అని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఇది లాంఛనప్రాయమనే చెప్పాలి. అతి త్వరలోనే అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం కావటం ఖాయం. For more videos like this, subscribe Big TV channel.